వచ్చే 2.5 ఏళ్లలోగా గ్రేటర్ హైదరాబాద్ నగరంలోని కీలక ప్రాంతాల్లో భూగర్భ విద్యుత్ కేబుల్ నిర్మాణం పూర్తి చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఆయన విద్యుత్ శాఖ పనితీరుపై సమీక్షించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు విద్యుత్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. భూగర్భ విద్యుత్ లైన్ల విధానంపై పలు ప్రతిపాదనలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. బెంగళూరుతో పాటు ఇతర రాష్ట్రాల్లో భూగర్భ విద్యుత్ లైన్ల నిర్మాణంపై అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. హైదరాబాద్ లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన పూర్తిస్థాయి ప్రణాళికలు డిసెంబర్లోగా రూపొందించాలన్నారు. విద్యుత్ తో పాటు ఇతర కేబుల్స్ కోసం వినియోగించుకునే భూగర్భ లైన్ల వ్యవస్థను నిర్మించాలని చెప్పారు. ముందుగా నగరంలోని కీలక ప్రాంతాల్లో విద్యుత్ సబ్స్టేషన్ల సామర్థ్యాన్ని పెంచి ఓవర్లోడ్ సమస్య తలెత్తకుండా చూడాలన్నారు. సబ్స్టేషన్ సామర్థ్యానికి మించి ఒక్క కనెక్షన్ కూడా ఎక్కువ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఇక నగరంలో ఎక్కడెక్కడ కొత్త విద్యుత్ సబ్స్టేషన్లు అవసరముందో ముందే గుర్తించాలని, రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల విద్యుత్ సబ్స్టేషన్లలో అధునాతన సాంకేతికతను ఉపయోగించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక తెలంగాణలో కొత్త డిస్కమ్ ఏర్పాటుకు పూర్తి స్థాయి ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న 2 డిస్కంలను 3గా పునర్విభజన చేయాలని, ఈ రెండింటికి ఉన్న విద్యుత్ కొనుగోలు ఒప్పందాలను 3వ డిస్కంకు విభజించాలన్నారు. సిబ్బంది, ఆస్తుల విభజన, బకాయిలు, ఇతర అంశాలపై చర్యలు తీసుకోవాలని సూచించారు. కొత్త డిస్కం ఏర్పాటుకు ఇప్పటికే రూపొందించిన ప్రతిపాదనల ప్రాథమిక ప్రణాళికను అధికారులు సీఎంకు వివరించారు. వ్యవసాయం, ఎత్తిపోతలు, గ్రామీణ మంచినీటి సరఫరా పథకాలు, జీహెచ్ఎంసీ పరిధిలో మంచినీటి సరఫరాకు సంబంధించిన విద్యుత్ వినియోగాన్ని కొత్త డిస్కం పరిధిలోకి తీసుకురావాలని ఇందులో ప్రతిపాదించినట్లు వివరించారు. వారు సమీక్షలో విద్యుత్ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్, విద్యుత్ సంస్థలు సింగరేణి సీఎండీలు ముషారఫ్, వరుణ్ రెడ్డి, బలరాం, హరీష్, సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి, తెలంగాణ రెడ్కో చైర్మన్ శరత్, ఎండీలు అనిల తదితరులు పాల్గొన్నారు.